హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఒక స్వీట్ చేయబోతున్నాము, అంటే చాక్లెట్ బ్రౌనీ. మన పిల్లలకి చాలా నచ్చుతుంది, బాగా చాక్లెట్ ఫ్లేవర్లో చాలా టేస్టీగా ఉంటుంది. చాక్లెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు లేరు కదా, పిల్లల వరకు కాదు పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. మరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక 100 గ్రామ్ డార్క్ చాక్లెట్ వేసుకోండి. ఇది మామూలుగా డార్క్ చాక్లెటే, మనకి కేకులు అవి వాడడానికి దొరికింది కదా అవి. ఇది 2 పెద్ద స్పూన్ బటర్ వేస్తున్నాను. అప్రాక్సిమేట్గా ఒక 75 గ్రామ్ దాకా ఉంటుంది. ఇది కొంచెం హాట్ వాటర్, బాయిల్ బాగా ఎక్కువ బాయిల్ అయిన వాటర్లో వేయకుండా కొంచెం వేడి నీళ్ళలో పెట్టి అది కరిగించుకోండి. ఇంకా ఓవర్గా బాయిల్ అయిన వాటర్ అయితే దాని స్టీమ్ మీద పట్టుకొని కరిగించుకోవాలి, లేకపోతే చాక్లెట్ విరిగిపోయినట్టు అవుతుంది. ఇప్పుడు ఇది బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం వాటర్లో నుంచి తీసి పక్కన పెడదాం. ఇప్పుడు దానిలోకి 1 కప్పు మైదాపిండి, 250 ml కప్పులో 1 కప్పు మైదాపిండి వేస్తున్నాను. కొంచెం మిక్స్ చేసేసి దానిలోకి 1/4 కప్పు షుగర్ని పొడి చేసి అది వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పాలు పోసుకొని దాన్ని కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. అంటే మధ్యలో మనకి కావాల్సిన ఐటమ్స్ కూడా మిక్స్ చేసుకుండా కలుపుతూ ఉంటాము. దాంట్లోకి 2 టీ స్పూన్ కోకో పౌడర్ వేస్తున్నాను. మళ్ళీ 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయండి. అన్నీ ఒకేసారి వేసి మిక్స్ చేస్తే మనకి కలపడానికి కష్టం అవుతుంది కదా, అందుకని కొంచెం ఒకటి వేసి మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పాలు పోసుకోండి. పాలుది కరెక్ట్గా ఎంత కావాలో మనం చెప్పలేము, అంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కొంచెం పోసుకుండా కలుపుకుంటే సరిపోతుంది. ఒకేసారి మొత్తం పోసుకోకుండా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా. అలాగే 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. చాక్లెట్ అయినా కూడా కొంచెం వెనిలా ఎసెన్స్ వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా కొంచెం పాలు కూడా పోస్తున్నాను, ఇంకా కొంచెం థిక్గా ఉంది కదా. బాగా మిక్స్ చేయండి, లమ్స్ ఏం ఉండకుండా. ఇదిగో చూడండి, ఇంత మంచి క్రీమీగా వచ్చేదాకా కొంచెం పాలు పోసుకుండా మిక్స్ చేసేసుకోండి. అప్రాక్సిమేట్గా ఒక 100 ml దాకా పాలు యాడ్ చేశాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ప్యాన్ ఏదైనా తీసుకోండి. మామూలుగా బేకింగ్ ట్రైలో పోసి మామూలుగా బేక్ చేసినట్టు మన కుక్కర్లో బేక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ కడాయిలోనే బేక్ చేయబోతున్నాను. ఇది బటర్ పేపర్ ఒక రౌండ్గా కట్ చేసి దాంట్లో వేస్తున్నాను. ఆయిల్ ఏం రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి మనకు అంత అవసరం ఏమి ఉండదు. మామూలుగా బేకింగ్ ట్రే టిన్ ఏదైనా అయితే దాంట్లో కొంచెం ఆయిల్ రాసుకొని బటర్ పేపర్ వేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన వాటిని దాంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఒక 2-3 సార్లు టాప్ చేస్తాను. లోపల ఏదైనా ఎయిర్ బబుల్స్ అలా ఏదైనా ఉంటే బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను పాత కడాయి ఒకటి బాగా వేడి చేసిన తర్వాత దాని మీద పెట్టి బాగా టైట్గా మూత పెట్టేస్తున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. కరెక్ట్గా 10 మినిట్స్లో ఉడికిపోయింది. చూసారు కదా. ఇప్పుడు మనం లోపల ఎలా ఉందో చూద్దాము. అసలు స్క్వేర్ అంతా క్లియర్గా వచ్చేస్తుంది, కరెక్ట్గా బాగా ఉడికిపోయింది. జస్ట్ 10 మినిట్స్లోనే ఉడికిపోయింది. చూసుకోండి అందరూ కొంచెం జాగ్రత్తగా. ఇప్పుడు మన స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి చల్లారడానికి. ఒక 2 గంటలకి బాగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం దీనికి కావాల్సిన సాస్ రెడీ చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి మార్చి మనం పీసెస్గా కట్ చేద్దాము. బాగా చాలా సాఫ్ట్గా వచ్చిందండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఈ బటర్ పేపర్ని తీసేద్దాము. కట్ చేసేసేయండి. కట్ చేసేటప్పుడే ఇరిగిపోతున్నట్టు ఉంది, చాలా సాఫ్ట్గా వచ్చింది. మన ఎగ్ ఏం యాడ్ చేయలేదు కదా.
ఇది ఎగ్ యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు, కానీ ఎగ్ యాడ్ చేయకుండా ఉంటే అందరూ వాడతారు కదా అని. ఇప్పుడు మనం ఒక ట్రే తీసుకొని, ట్రే కానీ బౌల్ కానీ ఏదైనా తీసుకొని దాంట్లో కొంచెం అలా పెట్టేసేయండి. దీని మీద మనం సోస్ పోయాలి. మామూలుగా కట్ చేయకుండా అయినా సోస్ పైన పోసుకొని కట్ చేసుకొని తీసుకోవచ్చు, ఇలాగైనా సెట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం కట్ చేసి పోస్తే దాంట్లో సోస్లో బాగుంటుంది కదా, అలా ఒక్కొక్క పీస్గా తీసుకోవచ్చు. అందుకని ఇలా సెట్ చేసాను, ఇలా పెట్టాను, జస్ట్ అలా పెట్టాను. ఇంకా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఇంకా ఒక 50 గ్రామ్ దాకా డార్క్ చాక్లెట్ వేస్తున్నాను. బయట పెట్టేసరికి కొంచెం మెల్ట్ అయినట్టు అయింది. ఒక స్పూన్ బటర్ వేస్తున్నాను. దీన్ని మళ్ళీ అలా హాట్ వాటర్లో పెట్టి మెల్ట్ చేయబోతున్నాను. మరి బాయిల్డ్ వాటర్ ఏం కాదు, మామూలు హాట్ వాటర్లోనే పెడుతున్నాను. 2 నిమిషంలో అది మెల్ట్ అయిపోతుంది. బటర్ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉంది, అందుకని తొందరగా మెల్ట్ అవుతుంది. బాగా మిక్స్ చేస్తూ ఉండండి. లోపల ఏదైనా చాక్లెట్ ముక్కలు ఏదైనా ఉంటే బాగా మిక్స్ చేస్తే అదంతా కరిగిపోతుంది. ఇప్పుడు బయట తీసి పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేద్దాము. ఎక్కువసేపు మనం ఆ వాటర్లో ఉంచుకోకూడదు, అంటే వేడి ఓవర్గా తగిలితే ఆ చాక్లెట్ విరిగిపోయింది. అందుకని కొంచెం జాగ్రత్త. ఇప్పుడు ఒక 2-3 స్పూన్లు షుగర్ పౌడర్ వేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేయండి. దాంట్లో కూడా కొంచెం పాలు అవసరం అవుతుంది మనకి. కొంచెం లైట్గా పాలు పోస్తాము, ఎక్కువ అవసరం లేదు. సోస్ రెడీ అవ్వడానికి మరీ థిక్గా ఉండకూడదు సోసు. జస్ట్ మిక్స్ చేయండి. అలాగే మనం దీనిలోకి కొంచెం మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 స్పూన్ల, పెద్ద స్పూన్లో 3 స్పూన్ల మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. దానికి కరెక్ట్గా కొలతలు ఏం లేదు, మన ఇష్టానికి యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. 1 స్పూను చాక్లెట్ పౌడరు, కోకో పౌడర్ అంటారు కదా అదే, అవి వేసి బాగా మిక్స్ చేయండి. చూసారు కదా, బాగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చింది. ఈ బటర్ బదులు మన హెవీ క్రీమ్ అయినా వాడుకోవచ్చు, కానీ బటర్ అయితే మన హోమ్ మేడ్ బటర్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మనం ఈ సోస్ని పోయిపోతున్నాము. ఇలాగా పోసుకోండి, మొత్తం ఒకే చోట కాకుండా ఇలా అన్ని చోట్ల స్ప్రెడ్ చేసేటట్టు పోస్తే చాలా బాగుంటుంది. మొత్తం పోసుకోవచ్చు, ఏం కాదు. చూసారు కదా ఎంత అందంగా ఉంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాక్లెట్ ఇష్టం ఉండే వాళ్ళకి అందరికీ నచ్చుతుంది. అందరు ట్రై చేసి చూడండి. చిన్నలు నుంచి పెద్దలు దాకా అందరికీ తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ వెన్ కంటిన్యూస్. బై బాయ్.